వామ్మో! ఇదేంటో తెలుసా మీకు? చాపజేన అంటారండి దీన్ని. మీలో ఎంతమందికి తెలీదో కామెంట్ చేయండి. దీన్ని ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి మరి. ముందుగా దీన్ని 2 సార్లు నార్మల్ వాటర్‌తో కడిగేసి తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకేసుకొని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఉడికించుకోవాలనమాట. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. దీన్ని డైరెక్ట్‌గా కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు. కానీ ముందుగా ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి 3-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న చాపజాన కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని గరిటెతోని మెదుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ఇది ఊరికనే అడుగంటిపోతుందనమాట. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఖచ్చితంగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాప జన రెడీ అయిపోయినట్టే అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి.